హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటిది డెకరేషన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మా అమ్మ అయితే ఒక పక్క పూలమాల కట్టేస్తుంది. పూలమాల అయితే తలలో పెట్టుకోవడానికి కాదు, మెడలో వేసుకోవడానికి. పూలమాల ఎందుకు కట్టేస్తుంది అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేనైతే డెకరేషన్ అంతా చేశాను. డెకరేషన్ పువ్వులు, ఇంకా కనకాంబరం పువ్వులు, ఇంకా చిన్న వైట్ పువ్వులు అటు చాలా తెచ్చాను. పువ్వులే కాదు, బూర్లు, గారెలు, పరవన్నం, క్యారెట్ హల్వా, పువ్వులు, అక్షంతలు, పళ్ళు ఇంకా చాలా రెడీ చేసాము. మా అమ్మ అయితే మాల కట్టడం అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇదిగో మా నిరీక్షణ చూడండి ఎంత అందంగా రెడీ అయ్యిందో. ఈ రెడీ ఎందుకు అయ్యింది అనుకుంటున్నారు? మీరు చూడండి, ఎందుకో బాగా రెడీ అయ్యి నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, చూడు నానమ్మ నేను ఎంత బాగా రెడీ అయ్యానని చెప్పి నానమ్మ దగ్గర సోయింగ్లు అయితే చేసేస్తుంది. నేను ఎంత అందంగా ఉన్నాను చూడండి చూడండి అని చెప్పి అందరికీ చూపించేస్తుంది మా నిరీక్షణ. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారు? మా నిరీక్షణకి మెచ్యూర్ ఫంక్షన్ అండి. మా నిరీక్షణ మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయిపోయిన తర్వాత స్నానం రోజు రెడీ చేసి ఇలాగా నీట్గా సారీలా కట్టి ఫంక్షన్ చేస్తే నన్ను ఎంత బాగా రెడీ చేస్తారని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి చూపిస్తుందన్నమాట. మా నిరీక్షణ అయితే రెడీ చేస్తాను కదా, అక్కడ డెకరేషన్ చేసింది కూడా నీట్గా సర్దేస్తున్నాను, ఒక్కొక్కటి తీసి పెడుతున్నాను. మా నిరీక్షణ ఆనందం అయితే చూడండి ఎలా గెంతులు వేసేస్తుందో. నన్ను రెడీ చేస్తారు అనుకుంటూ తెగ ఆనందపడిపోతుంది. పళ్ళు కూడా మొత్తం సర్దేస్తున్నాను నిరీక్షణ గురించి. నిరీక్షణ ఏంటి ఎడావాడి ఎందుకని ఆలోచిస్తుంది, రెడీ చేస్తారు ఏంటి అనుకుంటూను. ఇందాక మీకు చెప్పలే కదా, కొవ్వొత్తి పెట్టి పువ్వులు డెకరేట్ చేశాను. హారతి ఇవ్వడానికి మేము క్రిస్టియన్స్ కదా, హారతి ఇవ్వం కాబట్టి మా ఇంట్లో హారతి ఉండదు కాబట్టి ఇలాగ టీ కప్పులో కొవ్వొత్తి పెట్టి ఇలా చుట్లు పువ్వులు వేసి డెకరేషన్ చేశాను అనమాట. అంటే మామూలుగా హారతి ఇచ్చినట్టుగా అలాగా మామూలు. మా నిరీక్షణ సంతోషం గురించి, మా నిరీక్షణ గురించి అయితే మొత్తం రెడీ చేశాను. మా మామ ఇంకో నానమ్మ వచ్చారు, ఇద్దరు కలిపి కూర్చోబెట్టమని చెప్పామన్నమాట. అక్కడ ఇద్దరు కూడా కూర్చోబెడుతుంటే చూడండి మా నిరీక్షణ ఎంత ఆనందపడిపోతుందో. చూడండి చాలా బాగుంది కదా చూస్తుంటే. నిరీక్షణ అయితే చాలా అల్లరి చేస్తుంది, కూర్చోలేదు. అలా కూర్చోమంటే అస్సలు కూర్చొని అన్నది. ఆఖరికి అయితే కూర్చుంది. మా అమ్మను వచ్చిమంటుంది దగ్గరికి. సరే అని చెప్పి అమ్మ అయితే వెళ్తానన్నా కానీ ఫస్ట్ మీరు అక్షంతలు వేసేయండి, అప్పుడైతే అమ్మ వస్తుందిలే అని చెప్పాను. నానమ్మ ఇంకో నానమ్మ ఇద్దరు కూడా అక్షంతలు అయితే వేసారు. చూడండి మా నిరీక్షణ చాలా క్యూట్గా ఉంది కదా, బొట్టు పడి పెట్టుకొని గాజులు అటు వేసుకొని సారీ కట్టుకుంటే చాలా బాగుంది కదా. నాకైతే మా నిరీక్షణ ఇలా చూస్తుంటే చాలా బాగా నచ్చింది. మా నిరీక్షణకి అక్షంతలు వేస్తుంటే ఏదో తినేది పెట్టేస్తున్నారని చెప్పి నోటి దగ్గరికి పెట్టేసుకుంటుంది, నోరు సాపేస్తుంది. మా మా నాన్నమ్మ చిన్న నాన్నమ్మ ఇద్దరు కలిపి అక్షింతలు అయితే వేస్తారు. చూడండి మొత్తం నాశనం చేస్తుంది. అసలు కూర్చొని అనుకుంటూ తెగ గోల్ చేసేస్తే మా అమ్మ వచ్చి పట్టుకుంటే మా నాన్నమ్మ అయితే అక్షింతలు వేసింది. ఈవిడైతే మా నాన్నమ్మ ఈ పక్క అక్షింతలు వేస్తుంది. మా నాన్నమ్మ పక్కన ఇంకొకరు ఉన్నారు కదా, ఆ నాన్నమ్మ పక్కన ఇంటోళ్ళు వచ్చి పిలిచోమాట, ఇలా అక్షింతలు వేయండి అని చెప్పి పిలిస్తే వచ్చారు వాళ్ళు. అయితే మా అమ్మ వెళ్ళిన తర్వాత నిరీక్షణ అయితే కూర్చుంది, గమ్మున అలా కూర్చుంది. అప్పటి వరకు గోల్ చేసింది. ఇలా ఫంక్షన్ చేస్తామని చేసే వరకు కూడా మాకే తెలీదు. ఇలా ఫంక్షన్ చేస్తున్నట్టు మేము అప్పటికప్పుడు అనుకొని చేద్దామని చెప్పి అనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళకి, నాకు, మా అమ్మ, మా నాన్నమ్మకి తప్ప ఎవరికి తెలియదు. మా డాడీకి మా చెల్లికి అస్సలు తెలియదు. ఈ వీడియో చూసే వరకు వాళ్ళకి తెలియదు అన్నమాట. ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం వామ్మో బాబోయ్ మాకు చెప్పకుండా చేస్తారు అనుకొని ఇలా చూస్తారు. మా నిరీక్షణ అయినా అని చూస్తారు. ఆఖరికి మా నాన్నమ్మ కూడా అక్షింతలు అయితే వేసింది. అక్షింతలే కాదు, దాని ప్లేట్ తెచ్చి పరవన్నం కూడా పెట్టాను. అయితే నేను ప్లేట్ తెచ్చాను. వాళ్ళిద్దరూ కొద్దిగా పరవన్నం, క్యారెట్ హల్వా కూడా కొద్దిగా వేసి ఆడితే బుక్కలు ఆడించుకుని తినేసింది. నిజంగా అంత ఇష్టంగా తిన్నది. దానికి స్వీట్ అంటే చాలా ఇష్టం. దానికి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం, అందుకే క్యారెట్ హల్వా అంటే చేశాను. పళ్ళు అట్టి తిందు కానీ ఎట్టాం అక్కడ అలాగా డెకరేషన్ చేయడానికి. ఆఖరికి అయితే నీట్గా అంటే ఫంక్షన్ చేసాము. ఇంకా పక్కింటి వాళ్ళు పిలిచాం కానీ వాళ్ళు రాలేదు. బాబు అయితే వచ్చాడు, నానమ్మ బాబు వచ్చారు. బాబు అయితే నేను అక్షింతలు వేస్తా అన్నారు. చూడండి హల్వా ఏడుతుంటే ఎలా తినేస్తుందో. పరవాన్నమును ఫస్ట్ క్యారెట్ హల్వా తినేస్తుంది, పరవాన్నం ముట్టుకోలేదు. దానికి హల్వా అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ బాబు కూడా చూడండి నేను అక్షింతలు వేస్తాను అనుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడేమో నా ఎత్తగందా అని చెప్పి మళ్ళీ ముందుకి తీసుకొచ్చి అక్షింతలు వేయించింది. ఆడు కూడా క్యారెట్ హల్వా పెడతాను, నేను క్యారెట్ హల్వా పెడతాను అనుకుంటూ ఆ బాబు కూడా క్యారెట్ హల్వా పెడతానని చెప్పి ఇద్దరు కలిపి పెట్టారన్నమాట. క్యారెట్ హల్వాను పరవాన్నమును. చూడండి ఆ బాబు కూడా చూడండి ఎంత ముచ్చట పడిపోతున్నాడు. కుక్క పిల్ల నేను అక్షింతలు వేస్తానని చెప్పి గిన్నెలో ఉన్న అక్షింతలన్నీ ఆడే వేస్తాడు.
నిరీక్షణకైతే మా అమ్మ బొట్టు వాటి పెట్టింది. మా నిరీక్షణకి అసలు కూర్చోట్లేదు. నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంటే మళ్ళీ అమ్మ తీసుకొచ్చి బొట్టు పెట్టి మళ్ళీ పరవాన్నం వాటి వేసి అక్షింతలు అటు వేసింది అమ్మ ఫస్ట్ వేయలేదు, నానమ్మ వాళ్ళ చేత వేయించింది. నానమ్మ అయితే అంత అల్లరి చేస్తే నిరీక్షణ, అమ్మ అయితే చాలా బాగా ఎంచుకుంది. అమ్మ వేసిన పరవాన్నం చూడండి ఎలా తినేస్తుందో. ఇంకా నాకు వద్దురా బాబు చాలులే అన్నట్టుగా పారిపోతుంది. నాకు వద్దురా బాబు ఇంకా చాలు ఈ ఫంక్షన్ అంటే నాకు వద్దు అనుకుంటే ఇంకా ఎక్కడికైనా నానమ్మ వెనకాల దోంకుండిపోయింది. అమ్మ అయిపోయింది లాస్ట్కి ఇంకా హారతి ఇచ్చి ఇంకా అయిపోయినట్టు అని చెప్పి కూర్చోబెట్టాము. అంతలా చెప్తున్నావు కదా మరి నువ్వెక్కడ అనుకున్నావా? ఇదిగో వస్తున్నాను ఇప్పుడు. దానికి ఇందాక అమ్మ పూలమాల కట్టింది కదా, ఆ పూలమాల అట్టుకొని వస్తున్నాను దానికి వేద్దామని చెప్పి. పూలమాల అయితే దానికి వేస్తేనే చాలా బాగా వేయించుకుంది. కొన్ని అయితే ఉంచుకోవు, పీకేస్తే. మా చిన్నోడు అయితే ఇలా పీకేస్తాడు. మా నిరీక్షణ అయితే ఫస్ట్ పువ్వు అయితే నోట్లో పెట్టుకుంది కానీ అమ్మ వద్దు అనగానే ఇంక వదిలేసింది. తర్వాత ఇంకొక పూలమాల దాని గురించి వేసాను అన్నమాట. చూడండి అది ఎంత బాగా వేయించుకుంటుందో. నేను కూడా అక్షింతలు వేసేసి దానికైతే పరవాన్నం హల్వా పెట్టేశాను. హల్వా చేతిలో ఉండగానే తినేస్తుంది, పెట్టి వరకు కూడా ఆగలేదు. పరవాన్నం అయితే ముట్టుకోలేదు. చూడండి ఆ ప్లేట్లో మొత్తం పరవాన్నమే ఉంది, హల్వా ఎక్కడా లేదు. ఆ హల్వానే తింటుంది కానీ పరవాన్నం తినలేదు. అందుకే దానికి హల్వా చేశాను. చూడండి ప్లేట్లో ఉండగానే హల్వా తినేస్తుంది, మొత్తం పరవాన్నం అంతా అలాగే ఉంచేసింది. అమ్మనైతే హారతి తెచ్చి అమ్మ హారతి ఇద్దాము అని చెప్పాను. ఈ లోపు నేను 2-3 ఫోటోలు దిగేస్తాను దీంతో. అమ్మని అయితే హారతి తెచ్చిమన్నాను, సరే అని చెప్పి అమ్మ అయితే హారతి తేడానికి వెళ్ళింది. ఫ్యాన్ అయితే ఆపిస్తాము హారతి ఇవ్వాలి కదా అని చెప్పి. ఫ్యాన్ ఆపిడంతో చెమటలు పట్టేస్తున్నాయి. మొహం చూడండి ఎలా చెమటలు పట్టేసిందో. అమ్మ అయితే హారతి తెచ్చింది. అమ్మ నువ్వే ఇచ్చి హారతి ఇటు వచ్చి ఇచ్చి అని చెప్పాను. నన్ను ఇమ్మంటుంది అమ్మ హారతి. నేను ఇవ్వనమ్మా నువ్వే ఇచ్చి అంటే సరే అని చెప్పి ఇచ్చింది. చూడండి ఎంత బాగా చూస్తుందో. ఆ బుజ్జి కూడా చూడండి పక్క నుంచి నేను అక్షింతలు వేసేస్తానని చెప్పి అక్షింతలు తెచ్చి అయితే వేసేస్తున్నాడు. మొత్తం అక్షింతలన్నీ అలాగే పంపిస్తాడు. చూడండి హారతి ఎత్తుంటే మా నానమ్మ ఏమో పాట పాడండి అంటుంది. మనకు ఆ పాటలు రావు. సరే అని చెప్పి ఇంకా హారతి ఇచ్చేసి కొంచెంసేపు అయితే అలా కూర్చున్నాము. బుజ్జి కూడా వచ్చి ఇందాక నుంచి అక్షింతలు వేసేస్తున్నాను కదా, అక్కడి నుంచి కాదు ఇక్కడికి రా వీడియోలో పడతావు, వచ్చి అక్షింతలు వేయి అంటే ఆ వీడియోలో పడను, దూరం నుంచి అక్షింతలు వేస్తానని చెప్పి దూరం నుంచే అక్షింతలు వేసుకుంటూ పోతున్నాడు. దిగుదిగాని రా అంటే అసలు రావట్లేదు ఫోటో దిగడానికి. ఆ బుజ్జి కూడా అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. ఆఖరికి ఏదోలా రారా ఫోటో తీద్దుగానని చెప్పి నేనైతే తీసుకొచ్చి ఫోటోలు అయితే నించోబెట్టాను. చూడండి చాలా బాగున్నాడు కదా, అక్షింతలు వేస్తున్నాడు అని చెప్పి వచ్చి చాలా బాగున్నాడు. మా మామ చూడండి అక్షింతలకి నెట్టుకొని ఎలా ఉందో. ఇంకో నాన్నమ్మ కూడా పైన కూర్చున్నారు ఇంకిద్దరును. మేమైతే అక్షింతలు అటు వేసుకుంటే సరదాగా అయితే గడిపేసాము. మా నిరీక్షణ అయితే చాలా ఆనందంగా ఉంది. మొత్తం అక్షింతలన్నీ ఆడే పంపేశాడు. మా నిరీక్షణ అంటుంది నాకు ఏం చేసేసారు ఏంటిది అనుకుంటుంది మాట. మా బాబాయ్ నాకు పప్పులు వచ్చేస్తున్నాయి ఈరోజు తెగ బాగా రెడీ చేశారు అనుకుంటుంది. చూడండి ఎంతలా నువ్వేసుకుంటుందో, మురిసిపోతుంది దాన్ని నాకు చూసుకొని. నేను ఇంకొకసారి అక్షింతలు వేస్తుంటే అవి తినేవనుకొని నోరు పట్టేస్తుంది. నాకు నోట్లో పెట్టే తినేస్తాను అనుకుంటాను. లాస్ట్లో అయితే ఫొటోస్ దిగుదాము అని చెప్పి మొత్తం అందరినీ రమ్మన్నాను. మా నిరీక్షణ చూడండి ఎంత బాగా పడుకుందో. అది ఇంకా నాకు చాలా రావు నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోతాను గోల పెడుతుంది. అయిపోయిందమ్మా ఫొటోస్ తీసేసుకుంటే అయిపోయిందని చెప్తున్నాను దానికైతేని. ఫోటో అయిపోయిందే కదా, నేను లేచిపోతానని చెప్పి అదైతే వెళ్ళిపోతుంది. నేను నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాను, అక్కడ నాకు ఫోటోలు తీయండి అని చెప్తుంది అనమాట. సరే అయితే నువ్వు నానమ్మ దగ్గర అయితే కూర్చో అని చెప్పి ఫోటోలు అక్కడే తీస్తానని చెప్పి అంటే అక్కడి నుంచి లేచి పారిపోయి నానమ్మ వాళ్ళ దగ్గర కూర్చుంటానని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఆఖరికైతే గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము. మా నిరీక్షణ, మా బుజ్జిగోడు, మా ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా గ్రూప్ ఫోటో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నానతకులు పడుతున్నాను ఈ సెల్ఫీ స్టిక్తోని. ఎలా ఎడితే ఎలా ఫోటో వస్తుందని. సెల్ఫీ స్టిక్ 1 సంవత్సరం అయింది వాడి, అంటే అప్పుడే కొత్తలో కొన్నాను, కొన్ని రోజులు వాడాను, మళ్ళీ పక్కన పడిస్తాను అనమాట. అలవాటు పడడం వల్ల ఎలా తీయాలి ఫోటో అనేది చెప్పి మర్చిపోయాను నేను. అక్కడికైతే ఏదో ఒకలాగా మొత్తం అందరూ పడేలాగా తీసానమాట. ఒకరు పడితే ఒకరు మిస్ అయిపోతున్నారు, ఒకరు మిస్ అయిపోతున్నారు. నేను మాత్రం బాగా క్లారిటీ పడుతున్నాను నేను నిరీక్షణ అని చెప్పి
ఇంకా ఒకరిని పోయినా పర్లేదు సగం సగం అనుకుంటూ మొత్తం అందరినీ ఏదో ఒకటి కలిపి తీసేసాను. మా నిరీక్షణ అయితే ఇంక ఫంక్షన్ అయిపోయింది కదా, నా బట్టలు అటు ఇప్పండి, నా మెల్ల ఉన్న దండలు అటు తీసేయండి, చిరగ్గా ఉంది తీసి అని చెప్పి గోల పెడుతుంది. కొంచెంసేపు ఆగని చెప్పి మేము అందరం ఎత్తుకుని ఫోటోలు తీసుకున్నాము. ఇంకా ఫ్రీగా వదిలేయండి అమ్మా, నన్ను ఫ్రీగా వదిలేయండి అమ్మా, నేను ఆడుకుంటానమ్మా అంటే సరే అని చెప్పి దాన్ని అయితే ఫ్రీగా వదిలేసాము. అది చూడండి నా దగ్గరికి అయితే ఆడుకుంటుంది ఎలా ఫ్రీగా వదిలేగానే. చూడండి నిరీక్షణ నడుస్తూ ఉంటే భలే ఉంది కదా నిజంగానా, క్యూట్గా నిరీక్షణ రా 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 అంటే చూడండి ఎలా వచ్చేస్తుందో నా దగ్గరకు వచ్చి ఎత్తేసుకో అంటుంది. చూడండి ఎంత బాగున్నానని చూపిస్తుంది. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది, బాగున్నానని చూపిస్తుంది. పాపం దానికి వెనకాల చీర జారిపోతుంది అన్నమాట. ఇంకా నా వల్ల కాదు నేను నల్లని అని చెప్పి కూర్చుండిపోయింది. చూడండి మా ఫొటోస్ అటు బాగున్నాయా, నేనైతే దాంతో దిగిన ఫొటోస్. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.